ఏపీ రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ప్రశాంత వాతావరణం ఉంటుందనుకుంటే అన్ని చోట్ల రాజకీయ రగడే జరుగుతోంది. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం తలపిస్తోంది. ఈవీఎంలని భద్రపరచుకోలేక మిలిటరీ వాళ్ళు, లోకల్ పోలీసులు నెత్తి మీద మరి నిప్పుల కుంపటిని పెట్టుకుని తిరుగుతున్నారు. వైసీపీ చేస్తున్న ఆగడాలు అంతా ఇంతా కాదు. తాము ఓడిపోతామని గ్రహించిన తర్వాత వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మరి ఈవీఎంలు మార్చడానికి, అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించడానికి చేయనటువంటి పనులు లేదు. నిజంగానే గడిచినటువంటి ఈ 2 రోజుల్లో ఆగని అలర్లను చూస్తుంటే ఎక్కడ చూసినా సరే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఈ టైంలో అల్లర్లు, ఆగడాలు, దౌర్జన్యాలు, అసలు యుద్ధ వాతావరణమే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి నేపథ్యంలో విజయం సాధిస్తారంటూ చెప్తూ మరి జూనియర్ ఎన్టీఆర్ అయితే చెప్తున్నారు. సో ఏపీ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని, రాష్ట్ర పరిస్థితి ఒక గాడికి రావాలని, యుద్ధ వాతావరణం, రౌడీ రాజకీయాలు అన్నీ కూడా పక్కన పెట్టాలని, ఏవైనా ఉంటే కార్పొరేట్గా ఆలోచించుకోవాలి. ఒకరితో ఒకరు మరి మాట్లాడుకోవాలి. ఒక రాజకీయ పార్టీ మరో పార్టీకి అధికారంలో ఉందా లేదా ప్రతిపక్షంలో ఉందా అని కాదు. ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించుకొని ప్రజల బాగు కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అంతేగాని ఎవరు ఎక్కువ సంపాదించుకున్నారు, నువ్వు మాత్రం తక్కువ సంపాదించావా అని గొడవలు వేయడం ఎంతవరకు తగు అంటూ మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో బాగా ఫ్రస్ట్రేట్ అయినట్టుగా తెలుస్తోంది. అదే మన ఏపీ రాజకీయ పరిస్థితి త్వరగా బాగుపడాలని కోరుకుంటున్నానంటూ తెలియజేశారు తారక్.